కేంద్రం నిధులు ఇవ్వటం లేదని అపవాదు వేయటం సరైన పద్ధతి కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కేంద్రం భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం లేదని గుర్తు చేశారు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ జాబితాలో కాకినాడ ఉందని తెలిపారు. కాకినాడలో పెట్రోకెమికల్ కారిడార్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదని చెప్పారు. 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT ఇవాళ భారతదేశం యొక్క భాగస్వామ్యం ప్రపంచ ఎదుగుదలలో అభివృద్ధిలో పెరుగుతున్నటువంటి సందర్భంలో అటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి భావించినప్పుడు ఇక్కడే IIFT ముందుగా JNTUలో అక్కడ టెంపరీగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పర్మనెంట్ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది కూడా సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ దాన్ని స్థాపిస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 2017లో కేంద్ర ప్రభుత్వం మేము ఇక్కడ దాన్ని స్థాపిస్తామని చెప్పినా నాటి నుండి నేటి వరకు భూసేకరణ కానివ్వండి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తన బాధ్యతలు నిర్వహించాలో ఇవాళ నిర్వహించినటువంటి సందర్భంలో లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేసినప్పుడు కాకినాడ పేరు దాంట్లో ఉంది. మొట్టమొదటి లిస్టులో 1993 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది.